నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ కుటుంబంలో చీలికలు వచ్చాయని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అన్నకు చెల్లికి పడటం లేదని కథనాలు వస్తున్నాయి. కవిత తండ్రికి లేఖ రాయటంతో విభేదాలు తారాస్థాయికి చేరాయని చెబుతున్నారు. రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో నిజాలేమిటో కానివేంటో తెలియడం లేదు. కొందరేమో కేసీఆర్ కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశమే లేదని, కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ మాట జవదాటరని చెబుతున్నారు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు అనేవి డ్రామా అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించుకోవడానికి ఇదో ప్లాన్ అంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కాబట్టి దీన్ని కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల చీలిక అనేది ఎప్పుడూ మరో పార్టీకి లాభం కలిగిస్తుంది. ఈ సూత్రం మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో చిరంజీవి చేత ప్రజారాజ్యం పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డే పెట్టించాడని అంటారు. నిజానికి అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ ముఖాముఖి తలపడాల్సింది. మధ్యలో ప్రజారాజ్యం పార్టీ రావడంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా పోటీ పడతాయి. బీజేపీ, కాంగ్రెస్ బలమైన పోటీ ఇస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమవుతుంది. ఇది కేసీఆర్ ఊహించారు. రంగంలో మరో పార్టీ ఉంటే ఓట్లు చీలుతాయి. కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుంది. ఇది కూడా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పొచ్చు. ఈ తరుణంలోనే ఆమెను పార్టీలోకి మళ్లీ ఆహ్వానిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటున్న కేసీఆర్ ఆమె ద్వారానే మళ్లీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసినట్లున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించకపోవచ్చు. కొన్ని సీట్లు కాంగ్రెస్కు వస్తే మరికొన్ని బీజేపీకి దక్కుతాయి, మరికొన్ని బీఆర్ఎస్కు వస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దానికోసమే తెలంగాణలో మరో ప్రత్యామ్నాయ పార్టీ రావాలి. ఇంతలోనే ఎవరైనా తెలంగాణలో పార్టీ పెడతారని భావించిన కేసీఆర్ తన సొంత కూతురుతోనే పార్టీ పెట్టించాలని ప్లాన్ చేశారని కొందరు రాజకీయ పండితులు అనుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే కవితను దూరం పెట్టినట్లే ఉంచాలి. అలాగే కేసీఆర్కు, కవితకు తీవ్రమైన గొడవ జరిగినట్లు క్రియేట్ చేసి కొత్త పార్టీ పెట్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చేర్పించుకొని మళ్లీ ఎలక్షన్స్లో వారినే బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. తండ్రి ఏ విధంగా ఉద్యమ భావజాలంతో అధికారంలోకి వచ్చారో కవిత కూడా ఉద్యమ స్ఫూర్తితోనే పార్టీ పెట్టి కొన్ని సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు కూడా ప్రజాదరణ ఉంది కదా. ఇలా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవైపు, బీఆర్ఎస్ మరోవైపు, బీజేపీ మరోవైపు ఉంటాయి. ఒకవేళ కవిత పార్టీ పెడితే సహజంగానే ఓట్లు చీలిపోతాయి. దీంతో కవిత పార్టీని విలీనం చేసుకుని కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. అందుకే కవిత పార్టీ పెడుతుందనే ఊహాగానాలు మీడియాలో సాగుతున్నాయి. ఇది నిజమా కాదా అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం. రాజకీయాల్లో ఇలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది కదా.